నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్గా తెరకెక్కినటువంటి ఘాటి ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ కానుండగా ఈ చిత్రానికి పోటీగా రిలీజ్ అవుతున్న మద్రాసి. అయితే ఈ రెండు ఫిల్మ్స్లో ఏది ది బెస్ట్గా ఉండనుంది, దేనికి ఎక్కువ ఎడ్జ్ ఉండే అవకాశం ఉందనే అంశం గురించి మనకు వివరించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస్ విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. సో ఈ రెండు చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ రెండు, అంటే ఘాటి కొంచెం ఏదో ప్రమోషనల్గా తక్కువ ఉంది కాబట్టి కొంచెం హైప్ రాలేదు, బట్ మద్రాసికి ఆ వెయిట్ బాగా క్రియేట్ అవుతుంది. రెండిట్లో ఏది ఎడ్జ్ తీసుకుంటుంది? ఘాటీది ఏంటంటే వెయిట్ లేదు అనడానికి ఏం లేదు, అది కొంచెం వాయిదాల మీద పడి ఇప్పుడు వచ్చింది. యాక్చువల్గా ఏ సినిమా అన్నా కొంచెం వాయిదాలు పడితే అప్పుడున్న ఇది కొంచెం ఉంటుంది. నెక్స్ట్ క్రిష్ గారితో అనుష్క కాంబినేషన్, వేదం తర్వాత వేదం అనుష్క ఒప్పుకోవడం చాలా సినిమాకి బిగ్గెస్ట్ అసెట్. అది తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, అక్కడ నుంచి ఆ సరోజని లాగి ఆ సరోజ క్యారెక్టర్ మీదే ఒక సోలో సినిమా తీద్దామని కూడా అనుకున్నారు. ఎందుకో కుదరలా. ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు సెట్ అయింది వీళ్ళకి. అండ్ క్రిష్ ఒక సినిమాని ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఎంచుకున్నాడు అంటే ప్రాణం పెట్టి పనిచేస్తాడు. ఆ స్క్రిప్ట్లో కూడా చాలా ఇదిగా ఉంటుంది నాకు. ఎందుకంటే క్రిష్ అందించిన కథలు కూడా నీకు తెలిస్తే, దాగుడు మూత దండాకోర అని ఒకటి ఉంటుంది ఈ మన ఉషా కిరణ్ మూవీస్, రాజేంద్ర ప్రసాద్ స్టోరీలు అట్లా ఇస్తాడు. ఆయన కథలు భలే ఉంటాయి. ఆ సినిమా నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అసలు యాక్చువల్లీ చెప్పాలి అంటే. ఒక కోడి మీద రన్ అవుతుంది. సో ఇతను పెన్నుకున్న పవర్ తనే డైరెక్ట్ చేస్తే ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది యాక్చువల్గా. అండ్ నీకు కృష్ణం వందే జగద్గురుం సినిమా చాలామందికి అర్థం కాదు యాక్చువల్గా అది. బట్ ఇప్పటి వరకు వచ్చిన ఇండియన్ సినిమాలలో అమృత తర్వాత ఒక కల్ట్ క్లాసిక్ అది. అమృత అనే ఒక సినిమా ఉంటుంది మన మణిరత్నంది. ఇవన్నీ ఆస్కర్ రేంజ్ స్క్రిప్ట్స్ చెప్పాలి అంటే, చాలామందికి అంత ఇదిగా అర్థం అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు ఘాటి, ఇందులో శీలావతి క్యారెక్టర్ అనుష్కది. సో ఘాటీస్ వాళ్ళ లైఫ్ ఏదో తెలుసుకున్నాడు, మనకు పరిచయం చేయడానికి తపన పడ్డాడు. అదంతా కూడా ట్రైలర్లో వాళ్ళ వర్క్ అంతా కనబడింది. నెక్స్ట్ ఇప్పుడు అనుష్క కూడా ప్రమోషన్స్లో భాగంగా జాయిన్ అయ్యి హైప్ పెంచింది. క్రిష్ సినిమా సడన్గా వచ్చి సర్ప్రైజ్ చేస్తాయి, లైక్ కంచె ఇట్లాంటివన్నీ. ముందు ఎక్కువ హడావిడులు ఉండవు, అట్లా వస్తాయి సడన్గా. హడావిడి ఏదో చేస్తుంది, ఒక మ్యాజిక్ ఉంటుంది. కొండపొలం సినిమా మీరు గుర్తుపెట్టుకుంటే. సో అట్లా వైష్ణవ్ తేజ్ది. సో ఆ రకంగా మంచి కాన్సెప్ట్స్ అబ్బాయి ఇవన్నీ. అంటే ఆర్ట్ సినిమాలాగా చూడలేము, కానీ అవార్డ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్. ఇట్లాంటి సినిమాలు తీసేవాళ్ళు చాలా రేర్గా వస్తారు. అది చూడడమే మనకు ఒక ఇది అన్నట్టు ఉంటుంది. ఘాట్ ఈజ్ సచ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. ఇది ఒక సపరేట్ దీన్ని నువ్వు కమర్షియల్ సినిమా లాగా, ఇంకోలాగా, ఓ డాక్యుమెంటరీ లాగా కూడా చూడాల్సి ఫాస్ట్ కూడా ఫినిష్ చేస్తాడు. అవును, కథ అదే చెప్పాక ఆయన పెన్నుతో పాటు ఆయననే వర్క్ చేస్తే చాలా నీట్గా క్యూట్గా చేసేస్తాడు. ఇకపోతే మద్రాసి అవుట్ అండ్ అవుట్ ఒక కమర్షియల్ సినిమా ఇది. మురుగన్ దాస్ అండ్ నెక్స్ట్ మన సుమతో కూడా ఒక ఇంటర్వ్యూ చేసుకున్నారు. పాటలు 1-2 రిలీజ్ అయ్యాయి. ఆ తంగ పువ్వే సాంగ్ మెలోడియస్గా అది ఒక రేంజ్లో ఉంది. అండ్ నిన్న రిలీజ్ అయిన సాంగ్ ఉంది కదా, అదొక లాగా దానికి అంటే ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా ఇది. అమరన్ సినిమా తీసిన తర్వాత ఈ అబ్బాయి మీద వెయిటేజ్ ఎక్కువ ఉండింది. పైగా మురుగన్ దాస్ ఆఫ్టర్ లాంగ్ టైం, మనకు కొంచెం గ్యాప్ తర్వాత. సో ఈ కాంబినేషన్ ఇది ఎలాగో హిట్ అవుతుంది. అంటే సర్కారు డిఫీట్ అయింది కదా ఫిలిం, దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది? అంటే మొన్న ఒక ఇంటర్వ్యూ చూసాను నేను, ఆయన చెప్తున్నాడు ఈ బాలీవుడ్ వాళ్ళతో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది యాక్టర్స్తో అన్నట్టుగా. బట్ అమీర్ ఖాన్తో ఆయన వర్క్ చేశాడు గజని, బట్ సల్మాన్ ఖాన్తో సర్కార్ చేసినప్పుడు చెప్పాడు చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది, డైరెక్షన్ స్కిల్స్ బయటికి రానియకుండా, కంఫర్ట్ జోన్ ఎక్కువ ఉంటుంది. అది కామన్. ఇప్పుడు ఆ రేంజ్ హీరోలకి వాళ్ళకి ఇట్లా కాదు అట్లా కాదు ఇట్లా వేళ్ళు పెడతానే ఉంటారు. ఏదో రకంగా కంప్లీట్ చేసుకుంటారు. పోనీలే మమ అనిపించేద్దాం అన్నట్టు వాళ్ళు పని చేస్తారు. ఆ రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది మమ. సో ఇంట్రెస్ట్గా తీస్తారు కదా ఆ సినిమాల మీద, ఏదో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ అబ్బాయి శివకార్తికేయన్ అమరన్ తర్వాత నేషనల్ లెవెల్లో ఈయనకి బాగా పేరు వచ్చింది. ఒక మంచి డైరెక్టర్ చేతిలో పడ్డప్పుడు తను కూడా చూసుకుంటాడు కదా స్క్రిప్ట్ ఇవన్నీ. సో అది ఇది హిట్టే. ఘాటి అనేది ఒక క్లాసిక్. దాని గురించి అంటే కొన్ని రోజులు మళ్ళీ మాట్లాడుతూ ఉంటాం చూసాబా, ఒక సినిమా ఇలా ఉంటుంది అని, అట్లా మాట్లాడుకునే సినిమా ఘాటి. రైట్. మద్రాసి మీరు ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్లో భాగంగా సాంగ్స్ సంథింగ్ వచ్చాయి కదా, ఏమైనా అనిరుద్ మ్యూజిక్ బాగానే ఉంది, బాగా ఇచ్చాడు, బాగానే ఉంది. తెలుగులోనూ మంచి వ్యూసే వస్తున్నాయి పాటలకి. అండ్
బాగా దగ్గర అయ్యాడు ఈ మధ్య కాలంలో. రెమో ఇలాంటి ప్రయోగాలన్నీ చేసిన తర్వాత తెలుగు ఆడియన్స్ కూడా బాగా దగ్గర అయ్యాడు. మధ్యలో కామెడీ బేస్డ్ సినిమా ఒకటి వచ్చింది ఈ అబ్బాయిది, ఏలియన్తో ఉండేది ఒకట అదా? మంచి కామెడీ సినిమా వచ్చినప్పట్లో అందరూ బాగా ఎగబడి చూశారు. మర్చిపోయా దేంతోనో కాంబినేషన్లో వచ్చింది. ఓరి దేవుడా టైంలో వచ్చింది కదా, ఎగ్జాక్ట్లీ సినిమా గుర్తుంటుంది బట్ ఓరి దేవుడా. అండ్ అలాగే మన మంచు విష్ణు సినిమా అదేంటిది జిన్నా, ఆ టైంలో వచ్చింది ఏదో సినిమా వచ్చింది, మర్చిపోయాను నేను. ప్రిన్స్ అనుకుంటా. ప్రిన్స్ అతను డైరెక్టర్, మన పేరేంటి మన తెలుగులో జాతిరత్న డైరెక్టర్, రైట్? కామెడీ బేసిస్ సినిమా. అట్లా తెలుగు వాళ్ళకి బాగా దగ్గర అయ్యాడు. అప్పుడు ఈ నేను చెప్పిన 3 సినిమాలు జిన్నాతో పాటు ఈ ప్రిన్స్తో పాటు కార్తీ సినిమా కూడా ఒకటి వచ్చింది. ఆ కార్తీ సినిమా బాగా హిట్ అయింది. ఆ 4 ఓరిదేవుడ వెంకటేష్ కాంబినేషన్, మన విశ్వక్సేన్ అప్పుడు వచ్చిన సినిమా అది. అప్పుడు ప్రిన్స్ హిట్ ఆ 4 నాకు బాగా గుర్తుంది. సో తెలుగు ఆడియన్స్కి బాగా దగ్గర అయ్యాడు. అంటే పోటీలో వెంకటేష్ ఉన్నా, ఇప్పుడు విశ్వక్సేన్ ఉన్నా, కార్తీ ఉన్నా, ఈ సినిమా హిట్ అయింది 4 సినిమాలతో పాటు. సో తెలుగు ఆడియన్స్కి బాగా దగ్గర అయ్యాడు. అమరన్ సినిమాతో సాయి పల్లవి ఆల్మోస్ట్ నెట్ కోసం తెలిసిందే. నేషనల్ వైజ్గా కూడా ఈయన బాగా ఇదైపోయాడు. సో ఈ సినిమా ఆడుద్ది. రెండిట్లో ఏది ది బెస్ట్గా నిలబడుతుంది? అంటే ఏది ది బెస్ట్? 2 హిట్ అవుతాయి. 2 వర్సెస్ ఎందుకు అంటే ఒకటి ఆడాలి ఒకటి పోవాలని ఏమన్నా ఉందా? ఎడ్జ్ ఎక్కువగా ఏమీ లేదు. ఆ సినిమా ఆడుద్ది, ఈ సినిమా ఆడుద్ది. ఘాటి అనేది క్లాసిక్ సినిమా. అది ఇండస్ట్రీ తలెత్తుకునే సినిమాలు కొన్ని ఉంటాయి చూడు, అలాంటిది ఘాటి. నెక్స్ట్ ఇది రెగ్యులర్గా వచ్చే కమర్షియల్ సినిమాల్లో ఒకటి. ఇది కూడా హిట్ అవుతుంది, అది హిట్ అవుతుంది. అంటే అది అనుష్క ఎందుకు ప్రమోషన్స్కి దూరంగా ఉంటుంది ప్రధానంగా? అట్లేం లేదు. ప్రమోషన్స్కి వస్తేనేమో అదేంటిది బాడీ షేమింగ్ చేస్తున్నారు. ఇట్లుంది అట్లుంది, ఇలా తయారైంది అలా తయారైందని. ఎవరి కంఫర్ట్ జోన్ వాళ్ళది. అట్లా ఏం లేదు. అందరూ కలిసి తను రానాతో ఫోన్ కాల్ ఇవన్నీ బాగా హిట్ అయ్యాయి కదా. నిన్న కూడా మంచి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఉంది అది ఘాటి చూడగానే క్రిష్ ఫిలిం కాదేమో, ఇదేదో ఒక తమిళ్ డైరెక్టర్ చేసిన ఫిలిం లేకపోతే కేరళ డైరెక్టర్. లేదు, ఆ అబ్బాయి ఉండేసరికి అట్లా అనిపిస్తుంది. మీకు అంత మించి ఏమీ లేదు. అంతేందుకు మరి బాగ్మతిలో ఆ పిల్లోడు ఉన్నప్పుడు కూడా ఇది తమిళ్ సినిమా అన్నారు. అదే అట్లా ఏం లేదు. సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంటే దాంట్లో. అండ్ ఫిజికల్ స్ట్రెస్ ప్రతి సినిమాలో అనుష్క తీసుకుంటుంది. మిగతా హీరోయిన్లు ఎలా ఉంటారు, వచ్చామా ఫారిన్కి వెళ్ళి 2 సాంగ్లు గెంతామా, హీరో చుట్టూ కాసేపు ఐ లవ్ యూ అని తిరిగామా, అయిపోయింది అంతే బేసిక్గా ఇప్పుడుండే కమర్షియల్ సినిమాలలో. అనుష్క లాంటి వాళ్ళు ఏంటంటే ఫిజికల్ స్ట్రెస్ కూడా తీసుకుంటారు. లైక్ నిత్యా మీనన్ కొంతమంది ఉంటారు కదా. ఇప్పుడు చూడు బాహుబలి కత్తి ఫీట్లు, బాగ్మతి అంతే. నెక్స్ట్ ఇక్కడ కొండలెక్కి దిగేవి, నీళ్ళలో నడిచేవి అందరూ చేయరు. చాలామంది హీరోయిన్స్ ఇట్లాంటి క్యారెక్టర్స్ చేయరు. సో నిర్మాతలకి డైరెక్టర్స్కి ఇట్లాంటి స్క్రిప్ట్స్ అనుకోవాలి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనుష్కే కానీ, లేకపోతే విద్యా బాలన్ కానీ, నిత్యా మీనన్, నివేత, కొంతమంది ఉంటారు అరుదైన నటులు. ఇట్లాంటివి అన్నీ ఏవైనా చేస్తారు, సాయి పల్లవి అట్లా. సో వాళ్ళని అనుకొని స్క్రిప్ట్ రాసుకోవచ్చు. అంటే హీరోయిన్స్ స్ట్రెస్ తీసుకోరు కదా. అమ్మో నీళ్ళలో కొడితే ఏదైనా గుట్టుకుంటుంది, అమ్మో కొండెక్కాల, రాళ్ళ, రప్పల, వర్షమా, ఇలాంటివి ఉంటాయి. వాటికి అతీతంగా ఉండే యాక్టర్స్ వీళ్ళు, ఏదైనా చేయగలరు. అందుకే వేదం కూడా అంత బాగా చేసింది. సో వీళ్ళ కాంబినేషన్ ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఒక క్లాసిక్ సినిమా. అంటే చెప్పాను కదా, ఇండస్ట్రీ తలెత్తుకునే కొన్ని సినిమాలు రేర్గా వస్తాయని, అలాంటి సినిమా ఘాటి. రైట్. అయితే అనుష్క ఆఫ్టర్ రుద్రమదేవి ఈ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్కే పరిమితమా? ఎట్లా బాహుబలి అంతా? అనుష్క ఏంటంటే ఇప్పుడు 15 years ఫంక్షన్ చేసినప్పుడే చూసారుగా అందరూ ఆవిడ గురించి ఎంత బాగా మాట్లాడారు. ఇప్పుడు 20 years మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అనుష్క వచ్చి. అండ్ లేడీ ఓరియంటెడ్ పాత్రలే చేస్తుందా అంటే కొంతమంది హీరోయిన్స్కి హీరోస్తో పాటు మార్కెట్ ఉంటుంది. ఒకప్పుడు విజయశాంతి గారి లాగా అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఈవెన్ సాయి పల్లవి కూడా అంతే కదా. అట్లా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.